హలో అండి, నమస్తే. నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ 2047 లాంచ్ చేస్తా. ఆ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారి మీద ఒక పొగడ్తల పూల జల్లు కురిపించే ప్రయత్నం అయితే చేశారు. అందులో ప్రయత్నంగా ఆయన ప్రధానంగా మాట్లాడిన టాపిక్ ఏంటంటే గత ప్రభుత్వం తాలూకు వారసత్వంగా వచ్చిన ప్రాబ్లమ్స్ అనే ఒక టాపిక్ని బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకో టాపిక్ వచ్చేసి విజన్ 2020 డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన తీసుకున్నటువంటి విజన్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ అప్పుడు డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని అందరు నవ్వారు. నా దగ్గర కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వచ్చి చెప్పారు. సో వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఇక్కడ ఆస్తులు కొనుక్కొని బాగుపడ్డారని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ అసలైన వారసత్వం. ఆంధ్రప్రదేశ్కి అసలైన వారసత్వ సమస్యలు ఎవరి వల్ల వచ్చాయంటే అసలైన వారసత్వ సమస్యలు చంద్రబాబు గారి వల్లే ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి పార్టీలు బీజేపీ టీడీపీకి మద్దతు పలికి ఓట్లు ఇచ్చి గెలిపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దురాశ దుర్బుద్ధి తన రాజకీయాల్లో ఉన్నటువంటి సహజ గుణం ఏదైతే ఉందో ఎమ్మెల్యేలని ఎంపీలని చట్టసభలలో ప్రతినిధులను కూడా కొనే బుద్ధి ఏదైతే ఉందో ఆ కొంటున్న ప్రయత్నంలో భాగంగా ఇక్కడ నోటు ఓటుకు దొరికిపోయిన తర్వాత రాత్రి హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతి వెళ్ళిపోయాడు. అమరావతి వెళ్ళిన తర్వాత నరేంద్ర మోదీకి తర్వాత చంద్రబాబు నాయుడికి అంతకుముందు గోద్రా అల్లర్ల టైంలో జరిగిన గ్యాప్ వల్ల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ప్రాపర్గా సపోర్ట్ చేసే ప్రయత్నం సపోర్ట్ చేయలేదు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ 2014-2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి అభివృద్ధి పరంగా ఒక రైట్ ఓరియంటేషన్లో రైట్ డైరెక్షన్లో వెళ్ళేదానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లాల్సిన చంద్రబాబు నాయుడు గారు రకరకాల యూటర్న్స్ తీసుకొని తన స్వార్థపూరితమైన రాజకీయ లక్షణాలతో రాజకీయంగా తన స్వార్థంగా తన పార్టీని బతికించుకునేదానికి తను మళ్ళీ గెలిచేదానికి రకరకాల యూటర్న్స్ తీసుకున్నారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నాడు, నో ప్యాకేజ్ అన్నారు, మళ్ళీ ప్యాకేజ్ వద్దు, మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నారు. తర్వాత అమరావతి రాజధాని విషయంలో రకరకాలుగా రకరకాల గ్రాఫిక్లు క్రియేట్ చేసి రకరకాల హంగులు క్రియేట్ చేసి అక్కడి నుంచి మాస్టర్ ప్లాన్, ఇక్కడ నుంచి మాస్టర్ ప్లాన్ అనేసి మూడు టెంపరరీ బిల్డింగ్లు కట్టి కాలయాపన చేసేసాడు. 2014-2019లో ఫస్ట్ బిగినింగ్ 5 years ప్రాపర్గా రూట్ మ్యాప్ వేసి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వీళ్ళు చెప్తున్నటువంటి వారసత్వ సమస్యలు ఉండేవి కావు. ఈ వారసత్వ సమస్యలు 2019-2024 మధ్యలో స్టార్ట్ అవ్వాలా. ఈ వారసత్వ సమస్యలు ఏవైతే వీళ్ళు చెప్తున్నారో ఇవి స్టార్ట్ అయింది 2014-2019 మధ్యకాలంలో. వీళ్ళే కానీ బీజేపీ, టీడీపీ, బయట నుంచి మద్దతు పలికిన జనసేన ఈ వారసత్వంగా ప్రాబ్లమ్స్ 2014-2019 మధ్యకాలంలో రకరకాల యూటర్న్స్, రకరకాల డర్టీ పాలిటిక్స్ ఆడి ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్యలు క్రియేట్ చేయకుండా ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చి అమరావతి రాజధాని పనులు ప్రాపర్గా స్టార్ట్ చేసి ఉంటే అసలు ఈ సమస్యలు ఉండేవి కావు. సో అక్కడ మెయిన్ ఫెయిల్ అయిపోయింది. మొదటి 5 సంవత్సరాలు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు పరిపాలన పరంగా. అక్కడ మొదలైన సమస్య ఈ రోజుకి కంటిన్యూ అవుతూ ఉంది. అది సో ఈ రోజుకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలా, ఇప్పటికీ విశాఖ రైల్వే జోన్ రాలా, ఇప్పటికీ కడప స్టీల్ ప్లాంట్ రాలా, ఇప్పటికీ మంగళగిరిలో ఎయిమ్స్ ఇంకా పూర్తి కాలేదు, ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఏవీ రాలేదు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక మాట ఇక్కడ చెప్పాల్సింది మనం ఏంటంటే వారసత్వ సమస్యలు మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ముమ్మాటికి తప్పు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కొడుకు లోకేష్ యొక్క అవినీతి గురించి తిట్టకుండా తిట్టింది ఇదే పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోయాడేమో, లేకపోతే జనాలు మర్చిపోయారనుకుంటున్నారేమో తెలియదు కానీ 2014-19 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు యొక్క అవినీతి గురించి చాలా అద్భుతంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది ఇదే పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోయి ఆ టైంలో ఏం తప్పు జరిగినట్టుగా ఇప్పుడు కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత దుర్మార్గంగా మిస్లీడ్ చేస్తున్నాడో చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. తర్వాత ఇంకోటి, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎంత ద్రోహం చేస్తుంది కేంద్రం నుంచి ఇవ్వకుండా అనేసి ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే 2014-2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసిన పార్టీలు టీడీపీ, బీజేపీ అని ఇదే పెద్ద మనిషి చెప్పి ఈ పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ వాళ్ళతో పొత్తులోకి వెళ్ళిపోయి అప్పుడు 2014-2019లో జరగాల్సిన ప్రాపర్ బిగినింగ్, ప్రాపర్ లాంచ్, ప్రాపర్ డెవలప్మెంట్ పరంగా రైట్ ఓరియంటేషన్లో వెళ్ళాల్సిన స్టేట్ని తీసుకెళ్లకుండా రాష్ట్రానికి అన్యాయం చేసింది వీళ్ళే ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఈరోజేమో 2014-2019 కాలాన్ని మర్చిపోయి ఆయన అప్పుడు చేసిన విమర్శలన్నీ మర్చిపోయి 2019-2024 పట్టుకుని ఊగులాడే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఇప్పుడు వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి మంచిది, వీళ్ళు విడిపోతే అప్పుడు మళ్ళీ వేరే లెక్క.
అప్పుడు వీళ్ళు కలిసి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని దోయినో ఆ పాలని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు విడిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గన్స్ అన్ని ట్రైన్ చేస్తారు ఈ పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత స్వార్థంగా ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నారో చూడండి. 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు లోకేష్ అవినీతి గురించి ఊరూరు తిరిగి దండోరా వేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇప్పుడు 2014, 2019 మధ్యలో ప్రాపర్గా అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, కరప్షన్ ఎక్కువైంది అని దండోరా కొట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2014, 2019 మర్చిపోయి దాని గురించి మాట్లాడకుండా 2019, 2024 గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలా, ఎవరన్నా టూరిస్టులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బాగుండాలని చెప్తున్నారు. ఈయన లా అండ్ ఆర్డర్ బాగుండాలంటారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? మీరు మీ సొంత నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ని కాపాడలేని మీరు, మీ పార్టీ కింద ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ద్వారా కట్టడి చేయాల్సినటువంటి ఇల్లీగల్ రైస్ స్మగ్లింగ్ ఆపలేని మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. ఎంత శోచనీయం చెప్పండి. చెక్ పోస్టులు పెట్టింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, రైస్ ఎక్స్పోర్ట్ అవుతుంది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. మీరు ఇల్లీగల్ రైస్ ఎక్స్పోర్ట్ని ఆపలేని మీరు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారంటే మేము నమ్మేయాలా? పిఠాపురంలో మహిళ మీద మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే ఆపలేని మీరు, యాక్షన్ తీసుకోలేని మీరు, కనీసం జరిగిన తర్వాత పిఠాపురం 2-3 సార్లు వెళ్ళారు మీరు, కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం జరిగిందని తెలుసుకునే అంత టైం లేని మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. మేము నమ్మేయాలా? ఇప్పటి వరకు మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఎన్ని? అది లెక్కే లేవు కదా. తర్వాత ఈయన హైదరాబాద్ విజన్ 2020 గురించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. విజన్ 2020 పుణ్యం అనేసి ఊరు బయట మొత్తం హైదరాబాద్కి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, కొన్ని కంపెనీలు వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు స్టూడెంట్స్ లేక అల్లాడి కాలేజీలు మూతపడే పరిస్థితిలో ఉంది. ఒకటి. చాలా కాలేజీల్లో స్టూడెంట్స్ లేక అక్కడ ఫ్యాకల్టీగా జాయిన్ అయిన వాళ్ళందరూ ఉద్యోగాలు లేక బయట డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంగ్లీష్ పేపర్లో వచ్చి న్యూస్ మాట్లాడుతున్నాను నేను. విజన్ 2020 డాక్యుమెంట్ అంత అద్భుతం అయితే 4 బిల్డింగ్లు గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్ ఆ ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ 4 బిల్డింగ్లు కట్టేసి బిల్డింగ్లో బాగా రిచ్ పీపుల్ ఉంటే సరిపోయింది. అది అభివృద్ధి అనుకుంటున్నారండి మీరు? తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. హైదరాబాద్ ఉన్నంత మాత్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రైతులు కష్టాలు లేవా? తెలంగాణలో నిరుద్యోగ సమస్య లేదా? తెలంగాణలో పేదరికం లేదా? తెలంగాణలో వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వట్లేదా? ఈ రోజు నేను పేపర్లో చూసి తెలంగాణలో వైట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు మళ్ళీ అనేసి. మరి హైదరాబాద్ అంత అద్భుతంగా డెవలప్ చేస్తే పేదరికం ఉండకూడదు, నిరుద్యోగ సమస్య ఉండకూడదు, రైతులకు సమస్య ఉండకూడదు. మరి ఈ సమస్యలన్నీ ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి కదా. మరి హైదరాబాద్ అంత అద్భుతంగా డెవలప్ చేసి అసలు నిరుద్యోగ సమస్య లేకుండా చేయగలిగితే ఈరోజు తెలంగాణలో ఈ దుస్థితి ఎందుకు ఉంది? మరి ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీస్ ఉద్యోగాలు లేక బయటకు వచ్చి ర్యాపిడోలు నరుపుకుంటున్నారు. తెలుసా పవన్ కళ్యాణ్ గారు? పొద్దున్నే లేచి పేపర్ చదవండి, తెలుస్తాయి కొన్ని. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వీళ్ళ కలయిక చాలా గొప్పది, వీళ్ళు ఏదో అద్భుతాలు చేస్తున్నారని నమ్మబలికి ఇచ్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. తన దగ్గర ఉన్న ఆర్టికులేటివ్ స్కిల్స్ అనండి, తన దగ్గర ఉన్న డబ్బింగ్ స్కిల్స్ అనండి, తన దగ్గర ఉన్న యాక్టింగ్ స్కిల్స్ అనండి, వాటన్నిటిని రంగరించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దైవాంశ సంభూతుడు, పరిపాలనలో ఈయన మించినోళ్ళు లేడు, ఈ చాణక్యుని మించిన స్ట్రాటజిస్ట్ ఈయనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది డొల్లా. దానికి ఎగ్జాంపుల్ హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడ్డారు, కొద్దిమంది రాజకీయ నాయకులు బాగుపడ్డారు. పేదవాడికి జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, గచ్చిబౌలిలో, మాదాపూర్లో, కొండాపూర్లో పేదవాడికి ప్లేస్ ఉందా? రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తప్ప. ఈరోజు అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు కనీసం అక్కడ ఇల్లు కొనుక్కునే పరిస్థితి ఉందా? ఇంత దుర్మార్గమైన దోపిడీపరమైన వ్యవస్థను అక్కడ క్రియేట్ చేసిన ఇతన్ని దార్శనికుడు అంటాడు, ఇతని కింద పనిచేయడం నాకు అద్భుతంగా ఉందంటారు. పవన్ కళ్యాణ్ గారు ఈ మాట ఎందుకు చెప్తున్నారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఆయన కింద పనిచేయడం నాకు చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా ఉందని ప్రయత్నం ఉంది. ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు, ఆయన కులస్తులు కోరుకుంటారు. ఆ ముఖ్యమంత్రి నియర్ ఫ్యూచర్లో అయ్యేదానికి ఈయనకు దారి కనపడట్లేదు. సో ఫ్యాన్స్ నుంచి, సొంత కులం నుంచి వ్యతిరేకత రావద్దు అంటే చంద్రబాబు నాయుడు అద్భుతం, ఆయన కింద పనిచేస్తేనే ఇక్కడ బాగుంటుందని ఈయన సర్ది చెప్పుకొని ఇంకా ఫ్యాన్స్ నుంచి, సొంత కులం నుంచి వ్యతిరేకత రాకుండా ఈయన జాగ్రత్త పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట 2014, 2019 చంద్రబాబు నాయుడు పాలనా దక్షత గురించి ఎలా మాట్లాడారు అందరికీ తెలిసిందే కదా. అప్పుడు దరిద్రమైన పాలన ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంత అద్భుతమైన పాలన ఇస్తున్నాడంటే ఎలా నమ్మాలి మనం అసలు? సో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా స్వార్థంగా, చాలా కుసంస్కారమైన రాజకీయాలు, చాలా సెల్ఫిష్ పాలిటిక్స్ చేసేదానికి పూనుకున్నాడు. ఆ పూనుకున్న ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు మీద, మోడీ మీద చిడతలు వాయించుకుంటా భజన చేసే పనిలో నిమగ్నమై తేలున్నాడు ఆయన.
ఆయనకు స్వలాభము, ఆయనకు ఆ చిన్నపాటి పదవి కావాలా, ఆయన ఎమ్మెల్యే ఉండాలా, కుదిరితే రేపు వాళ్ళందరినీ తీసుకోవాలి క్యాబినెట్లోకి. సో సినిమాల్లో ఎలా వాళ్ళ కుటుంబాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళి అందరినీ ప్రమోట్ చేసుకున్నారో, రాజకీయాల్లో కూడా కుదిరితే ఈయన పదవి ఈయన తర్వాత కొంతమంది కుటుంబ సభ్యుల్ని రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా ప్రమోట్ చేయాలనే ప్రయత్నమే కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఈయనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద నిజంగా చిత్తశుద్ధి ఉండుంటే 2014 2019 మధ్యలో మాట్లాడింది తప్ప నేను ముక్కు నేలకు రాయాలి. 2014 2019లో టీడీపీ చేసిన అవినీతి నేను తప్పు మాట్లాడాలని చెప్పాలి ఇతను. మరి 2014 2019లో ఇతను మాట్లాడింది నిజమైతే ఇప్పుడు చెప్తుందన్నా తప్పు ఉండాలి, ఇప్పుడు చెప్తుంది నిజమైతే అప్పుడు చెప్తుందన్నా తప్పు ఉండాలి. సో పవన్ కళ్యాణ్ గారు క్వైట్ ఏ మ్యాన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్ అని నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ పర్సన్ ఆఫ్ ఫుల్ ఆఫ్ హిపోక్రసీ, అది టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ జీవితం వెరీ క్లియర్. అక్కడ మోడీకి ఇక్కడ చంద్రబాబు నాయుడుకు చిడతలు వాయించుకుంటా జీవితకాలం ఉప ముఖ్యమంత్రిగా ఉండేదానికి ప్రణాళిక రచించుకున్నాడు. కుదిరితే కుటుంబం నుంచి ఒకళ్ళని ఇద్దరిని ఇంకొకళ్ళని రాష్ట్ర క్యాబినెట్లో పెట్టేదానికి పూనుకున్నాడు. ఈయనకు కుటుంబము ఈయన స్వలాభం తప్ప రాష్ట్రం అభివృద్ధి అనేది పట్టదు. రాష్ట్రం అభివృద్ధి కానీ ఈయనకు నిజంగా పట్టుంటే అసలు అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడుతో జతకట్టి రాజకీయాలు చేయడు ఈయన. అసలు అవినీతిపరుడు నేనన్నా ఈయన అన్నాడు 2014 2019 మధ్యకాలంలో అమరావతిని ఒక 33,000 ఎకరాల్లో లేకపోతే 50,000 ఎకరాల్లో కడుతున్నటువంటి ఒక గేటెడ్ కమ్యూనిటీ అన్నాడు. అది ప్రజా రాజధాని అయిపోయింది ఇప్పుడు పవన్. అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అయిన అమరావతి ఇప్పుడు ప్రజా రాజధాని ఎలా అవుతుంది పవన్ కళ్యాణ్ గారు? మీరు అప్పుడు తప్పు మాట్లాడారు, ఇప్పుడు తప్పు మాట్లాడారు. ఫస్ట్ మీరు క్లారిటీ ఇవ్వాలి. 2014 2019 మధ్యలో మీరు చంద్రబాబు నాయుడు మీద మోడీ మీద చేసిన విమర్శలన్నిటికీ సమాధానం చెప్పాలా, అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. అంతే తప్ప మీరు కన్వీనియంట్గా మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఏది అనుకూలంగా ఉంటే అది మాట్లాడతామంటే కుదరదు ఇక్కడ. థ్యాంక్ యూ.